నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 21న విశాఖలో యోగా దినోత్సవానికి రికార్డు సృష్టించేలా నిర్వహించాలి అన్న సీఎం చంద్రబాబు. 2 కోట్ల మందికి చేరేలా కార్యక్రమం నిర్వహించాలి అని అధికారులకు ఆదేశం. మచిలీపట్నంలో ఘనంగా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర. విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలి అన్నారు. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి అని సూచించారు. 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలు అన్నిటిలో కార్యక్రమం నిర్వహించాలి అని దిశానిర్దేశం చేశారు. ఆర్కే బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగేనపూడి బీచ్ లో ఇంత పెద్ద ఫెస్ట్ నిర్వహించడం గర్వంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద ఫెస్ట్ అన్నారు. టూరిజం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 2018లో బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించామని, కానీ గత పాలకులు దీనిని నాశనం చేశారు అని మండిపడ్డారు. బీచ్లోకి రావడానికి కూడా లేకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీచ్ టూరిజం అభివృద్ధికి ఈ సభ ద్వారా తొలి అడుగు వేశామని అన్నారు. గేట్వే ఆఫ్ అమరావతిగా బందర్ను మార్చేందుకు ఈ ఫెస్ట్ ద్వారా అడుగులు వేశామని తెలిపారు. అమరావతిలోని అసెంబ్లీ నమూనాను ఫెస్టివల్కు వచ్చే వారికి కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. 3 రోజుల పండుగల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయాకింగ్ సహా అనేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేశంలో అన్ని రుచులు ఒకే చోట అందించబోతున్నామని తెలిపారు. హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రథమంగా అనుకున్నాం. ఆ రోజున మనకున్నటువంటి అవకాశాలతో ఈ బీచ్ని డెవలప్ చేయడానికి 2014-19లో మరి ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేసాం. అందులో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ టూరిజంకి రావడానికి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. కానీ దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా బీచ్నే మూసేశారు. రాకుండా పోలీసుని బయట పెట్టి ఎవరిని, కనీసం మన ఆచారాలు ఉంటాయి, సముద్ర స్నానం చేసే ఆచారాలు ఉంటాయి. ముస్లిం సోదరులకైతే ఎవరైనా పెళ్ళిళ్ళ ముందు వచ్చి స్నానాలు చేస్తారు. మన హిందూ సోదరులు అయితే ఎవరైనా మరి కాలం చేసి, ఆ కుటుంబాలు ఏమైనా కాలం చేసి వాళ్ళు వచ్చి సముద్ర స్నానం చేస్తారు. వాళ్ళని కూడా లోపల రానివ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ తిరిగి మళ్ళీ ఇవాళ ఒక నూతన శోభతో ఈ మసలా ఫస్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా అయితే నిన్న ట్వీట్ కూడా చేశారు. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అడుగుగా మన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచే స్టార్ట్ కాబోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కండి. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి, హెలీ రైడ్స్ ఉన్నాయి, హెలికాప్టర్ వచ్చింది ఆల్రెడీ, రేపు ఉదయం నుంచి హెలికాప్టర్ కూడా బయలుదేరుతుంది. పారాగ్లైడింగ్ చూసారు, ఇప్పుడు పారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే కబడ్డీ కప్ 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ టీమ్స్తో కబడ్డీ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు. అలాగే కయాకింగ్, సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి ఈవెంట్స్ అన్ని కూడా కయాకింగ్ కానీ, అలాగే సీ సంబంధించినటువంటి సీ గ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మరి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసుకోవడానికి కానీ, అమ్యూజ్మెంట్ కానీ, ముఖ్యంగా రుచులు, దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రుచులు ఇక్కడ 7 జోన్స్ కింద ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏది కావాలంటే సీ ఫుడ్ కావాలంటే సీ ఫుడ్, ఏది కావాలంటే అది ఫుడ్,
రండి అందరూ వచ్చి రుచులు చూడండి అని చెప్పి మన బంధువులందరూ కూడా మనం అందరూ కూడా ఆహ్వానించాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 3 రోజులు రాబోయే ఈ రోజు నుంచి 4 రోజులు వస్తుంది. 4 రోజులు కూడా అందరూ రండి. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఆంక్షలు మేము ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోగలిగాం. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చక్కటి తీర ప్రాంతం ఇది. అందరూ కూడా వచ్చి మీ అనుభవాల్ని ఇక్కడ పంచుకోవాలని, అలాగే ఒక మంచి సంతృప్తితో మీరు వెళ్ళాలని, మంచి రుచులు చూడాలని మరొకసారి అందరూ కూడా ఆహ్వానించుకుంటూ మంగినపుడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన తరువాత చూస్తే చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. తొలుత బీచ్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ బీచ్ ఫెస్టివల్ ను 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను 100 అడుగుల మేర ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. అఖండ గోదావరి కార్యక్రమం చేస్తున్నామని 97 కోట్లతో సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో 5 పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాజెక్టులు ఇస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఆ 5 ప్రాజెక్టులలో మచిలీపట్నం బీచ్ ను పొందుపరుస్తున్నామన్నారు. మంగినపుడి బీచ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక పరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, కళా సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అఖండ గోదావరి పేరుతోటి గోదావరి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. హేవలాక్ బ్రిడ్జ్ ని ఆధునీకరించి దాన్ని ప్రపంచ పర్యాటకులకు చూపించబోతున్నాం. గండికోట ఫోర్ట్, అది చాలా గొప్పది కట్టడం, మనందరికీ తెలుసు. కడప జిల్లాలో గండికోట ఫోర్ట్, దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయబోతున్నాం. దాంతోపాటు మీ పక్కనే ఉన్నటువంటి సూర్యలంక బీచ్ను కూడా రమారమి 97 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఆధునీకరించి అద్భుతంగా తయారు చేయబోతున్నాం. అదేవిధంగా 100కి 100% మీకు మనవి చేస్తా ఉన్నాను, ఇంత అద్భుతమైనటువంటి ఈ మసూలా బీచ్ను కూడా ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మనవి చేస్తున్నాం. ఏ ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాం అంటే, మొన్న ఈ మధ్యకాలంలో మన యూనియన్ టూరిజం మినిస్టర్ గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, మీకు ఏదైనా ఒక కార్యక్రమం మానించి సపోర్ట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కారణం, మేము ఏదైనా చెబితే వెంటనే డిపిఆర్ తయారు చేస్తున్నారు, తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తున్నారు. అందువల్ల మీకు వెంటనే ప్రోగ్రాంలు ఇస్తా ఉన్నాం. 2 ప్రాజెక్టులు ఇద్దాం అనుకున్నాం, 3 ఇచ్చాం ఈసారి అని చెప్పారు. దాంతోపాటు ఒక మాట ముందుకేసి ఆయన చెప్పింది, రేపు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుంచి, అంటే ఈ ఇయర్లో ఏప్రిల్ నుంచి ప్రారంభమైనటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో మరో 2-3 ప్రాజెక్టులు ఇస్తాం. కనీసం ఒక 5-6 ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి, అందులో ఏదో ఒక 2 ప్రాజెక్టులు సాధించి పెడతామనేటువంటి మాట వారు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఆ ప్రాజెక్టుల్లో ఒకటి మన మసూలా బీచ్ కావాలనేటువంటి మాటను కూడా నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. దీన్ని సాకారం చేయడానికి అజయ్ జైన్ గారు కూడా సంపూర్ణంగా సహకరిస్తారు. అదేవిధంగా మన ఎండి గారు వారు కూడా సహకరించి మేము అందరం కలిసి దీనికి ఒక మంచి డిపిఆర్ తయారు చేసి, ఏదైతే కొల్లు రవీంద్ర గారు కలలు కంటున్నారో ఆ రకంగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించే విషయంలో మేము ప్రత్యేకతను చూపిస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మీరందరూ గమనించే ఉంటారు, ఈ రాష్ట్రంలో ఈ గడిచిన సంవత్సర కాలంలో అనేక పెద్ద హోటల్స్, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం. మొట్టమొదటిగా ఆయన ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి స్టేటస్ ఉంటుందో, ఇన్సెంటివ్స్ ఉంటాయో, అదే రకమైనటువంటి పరిస్థితిని టూరిజం కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ ఇవాళ మనకు చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణాపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుందని డీసీపీ సరిత తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు రవాణా నిరోధించే చర్యలు చేపట్టామని చెప్పారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చెయ్యాలన్న ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు.
నగరంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న 3 ముఠా సభ్యులను పట్టమట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 2 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ సరిత మాట్లాడుతూ వాహనాలు తనిఖీ సమయంలో 3 వ్యక్తులు డ్రగ్స్ తీసుకు వెళ్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్లు వారిని విచారణ చేసి అరెస్ట్ చేశారు అని తెలిపారు. 33 గ్రాముల డ్రగ్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇటువంటి డ్రగ్స్ రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి రవాణాపై ఇప్పటికే పీడీ యాక్ట్ కేసులు పెట్టామని, ఇప్పుడు కొత్తగా క్విట్ అండ్ పీటీ యాక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ప్రజలు కూడా ఈ తరహా అంశాలపై అవగాహన పెంచుకొని పోలీసులకు సహకారం అందించాలి అని ఆయన కోరారు. దామోదర్ ఏసీపీ గారు, సెంట్రల్ ఏసీపీ గారు, వారి ఇన్స్పెక్టరు, మన పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ దుర్గాదేవి అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు ఈ MDMA డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది. గౌరవ సిపి గారు ప్రతి బైక్ థెఫ్ట్లో కూడా దానికి వెనకాల ఏమైనా గాంజా సరఫరా జరుగుతుందేమో చూడాలి అని ఎవ్రీడే సెల్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ, లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ, విజిబుల్ పోలీసింగ్లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నిటినీ కూడా ఈ గాంజా యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ గురించి ఇంటర్నల్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ MDMA డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను, తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి యూనివర్సిటీలో ఉన్నట్టు యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ 3 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషను. క్రైమ్ నెంబర్ 287 ఆఫ్ 2025 పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ 8 క్లాస్ C రెడ్ విత్ 22B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ 3 ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు. ఇది ట్రాకాన్ అండ్ DTDC కొరియర్ ద్వారా గిఫ్ట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. అది బయటికి మాత్రం గిఫ్ట్ బాక్స్ లాగే కనిపిస్తుంది ఈ DTDC కొరియర్లో, కానీ లోపల ఓపెన్ చేస్తే MDMA డ్రగ్స్ ఉంటున్నాయి. ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది. సో వీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఈ MDMA డ్రగ్సే మాత్రమే కాకుండా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది అనటానికి ఇదొక నిదర్శనం. దీంట్లో NTR కమిషనరేట్లో ఈ ఒక్క ఆస్పెక్ట్ కాకుండా మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు, బైక్ థెఫ్ట్స్ రీసెంట్గా చాలా బైక్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ బైక్స్ కూడా దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది ఈ బైక్స్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి తద్వారా గాంజా సరఫరా చేస్తున్నారు, గాంజా తెచ్చుకుంటున్నారు అనేది కూడా మన గౌరవ సిపి గారి నేతృత్వంలో బయటపడినటువంటి ఇష్యూ. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ వీ వాంట్ టు వార్న్ ద పబ్లిక్ త్రూ మీడియా. మీ అందరి ద్వారా పబ్లిక్కి మేము ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్. ఎటువంటి లాక్సిటీ ఉండదు. ఈ డ్రగ్స్కి సప్లై చేసిన, ప్రొక్యూర్ చేసిన, యూజ్ చేసిన, మీ దగ్గర ఉంచుకున్న ఆల్ దిస్ ఇస్ వయలేటివ్ అండర్ NDPS యాక్ట్. పొజెషన్, ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్ఫర్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ప్రొహిబిట్. కాబట్టి గాంజా అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవి ఉన్నా కూడా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,000 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామన్నారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టిక ఆహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని తెలిపారు. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి గ్యాస్ ఇండక్షన్ స్టవ్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్ సమస్య ఉందని, ఈ ఇండక్షన్ స్టవ్తో సమస్యను అధిగమించవచ్చని అన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం అని తెలిపారు. వారికి మొదట 2,500 జీతం ఉండేదని, ఆ తరువాత 7,000 చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబేనని అన్నారు. పిల్లల కోసం ఆట బొమ్మలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ శుభ్రత, కొత్త టీవీ కొనుగోలు కోసం 1,00,000 నిధుల విడుదల చేసినట్లు చెప్పారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మా బిడ్డల్ని ఎలా చూసుకోవాలో మా ప్రభుత్వానికి తెలుసు అంటూ మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ 11,400 మందికి ఈ రోజే ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేశామన్నారు. అంగన్వాడీలకు సోలార్ పవర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని, త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ సెంటర్స్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ వర్కర్స్ కోసం ఈ స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టవ్స్తో పాటు 4 డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే గ్యాస్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్కి. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్గా, అంటే 30% వాళ్ళకి మిగిలే విధంగా వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇవన్నిటికి కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మొత్తం అందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక టీవీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ 5%, 10% వర్క్లో ఆగిపోయినాయో వాటికి కూడా త్వరలో నిధులు కూడా మంజూరవుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా అంగన్వాడీ సెంటర్స్గా చేయడానికి కోసం కూడా ముఖ్యమంత్రి వర్యుల దగ్గర అది కూడా ఒప్పందం కూడా జరిగింది ఆల్రెడీ. అయితే అలాగే అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. మహిళలందరూ కూడా చక్కగా గ్రాడ్యుటీ తీసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలని ఇవ్వడం కూడా జరిగింది. అంగన్వాడీ టీచర్స్కి ఇంతకు పూర్వం 2,500 ఇచ్చినప్పుడు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. తర్వాత వాళ్ళకి 7,000 ఇస్తున్నప్పుడు కూడా పెంచింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు పెంచిన తర్వాతనే అంగన్వాడీ టీచర్స్కి ఈరోజు ఈ జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కష్టానికి జీతం ఇవ్వాలి అనుకున్నాము. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకేం డబ్బులు పెంచలేదండి. అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకి పెంచిన జీతాలే. కాబట్టి ఈరోజు మహిళల తాలూకా రక్షణ కానీ, వాళ్ళ తాలూకా ఆర్థికంగా ఎదగడానికి కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడుతున్నారు. అందుకనే ఎక్కడా లేనిది గ్రాడ్యుటీ ముందు ఇచ్చాం వాళ్ళకి. అలాగే మినీ వర్కర్స్ని మెయిన్గా కూడా మారుస్తున్నాం. అలాగే ఇంతకు పూర్వం ఎక్కడ త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, ఆడుకోవడానికి కానీ, చూడడానికి టీవీ కానీ, లేదంటే అంగన్వాడీ సెంటర్స్కి రంగులు కానీ ఎప్పుడు ఉండేవి కాదు. ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ అంగన్వాడీ సెంటర్స్ చేస్తున్నామే కదండి. ఇంకా అంగన్వాడీ సెంటర్స్కి ఏమన్నా చెయ్యాలి అంటే మాకు మేము చేసుకోవటమే, దాన్ని ఇంకొకరెవరు మాకు చెప్పక్కర్లేదు, మేము ఖచ్చితంగా చేస్తామండి. రాష్ట్రం మొత్తం 55,000 అంగన్వాడీ సెంటర్స్లో ప్రప్రథమంగా ఈరోజు నుంచి ఇండక్షన్ స్టవ్స్ ఇవ్వటం, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు సంధ్యారాణి గారితో పాటు నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, అధికారులు కానీ అందరం కలిసిగా పాల్గొంటున్నాం. సుమారు ఈరోజు 12,000 మందికి ఈ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా సుమారు ఇక్కడ ఉన్న 850 అంగన్వాడీ సెంటర్లకి కాంపౌండ్ వాళ్ళు కానీ, సోలార్
ఇది సిస్టమ్స్ ఇవ్వాలని గౌరవ కేంద్ర మంత్రి వారిని కోరటం జరిగింది. త్వరలో ఆ లేఖ కూడా రాయటం జరిగింది, పరిశీలన జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త బిల్డింగులతో విత్ కాంపౌండ్ వాల్స్తో, అంతేకాకుండా కిచెన్ అనేది సోలార్ కిచెన్ కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూసాం. గతంలో కూడా అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచిన సమయం కూడా చూసాం. తప్పకుండా రాబోయే కాలంలో కూడా వాళ్ళ కోరికలన్నీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో సంభవించే తుఫానులు, వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల తగిన కార్యాచరణ ప్రణాళికతో సర్వసన్నద్ధమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవన కాలంలో ఎక్కడైనా అధిక వర్షాలు, వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటే వాటిని ముందుగానే అంచనా వేయాలని, ఇందుకు సంబంధించి వాసల్ ల్యాబ్స్ తో సమన్వయం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను ఆదేశించారు. మన్సూన్ సన్నద్ధతపై సచివాలయం నుంచి ఆయన వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డు, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నైరుతి రుతుపవన కాలంలో ఎక్కడైనా అధిక వర్షాలు, వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటే వాటిని ముందుగానే అంచనా వెయ్యాలి అని, ఎందుకు సంభవించింది, వర్సర్ ల్యాబ్స్ తో సమన్వయం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ల ఇస్రోతో కలిసి సమన్వయంతో పనిచేయాలి అని సీఎస్ చెప్పారు. గంజాయి తాగి పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం, అమ్మాయిలపై రేపులు చేసేవారు జగన్ కు చిన్న పిల్లకాయలంట. ఆయన మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆనం మాట్లాడుతూ తెనాలి పిల్లకాయలపై పెట్టిన కేసులు దొంగ కేసులని జగన్ అంటున్నాడు. మరి ఆ పిల్లకాయలపై పెట్టిన కేసుల్లో కొన్ని జగన్ హయాంలోనే పెట్టారు. అవి కూడా దొంగ కేసులేనా? రేప్ చేసిన వాడిని, విద్యార్థి మీద హత్యాయత్నం చేసిన వాడిని పరామర్శిస్తాడా? జగన్ రెడ్డికి సిగ్గుందా? జగన్పై 31 కేసులు ఉన్నాయి. ఆ కేసుల విచారణ మొదలై 5,000 రోజులు అయింది. ఇప్పటికీ 3,452 సార్లు కోర్టులో వాయిదాలు తీసుకోవడం ప్రపంచంలో ఓ రికార్డు. లీగల్ ఫీజుల కోసమే జగన్ 6,904 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి ఎదురు చంద్రబాబును రోడ్డు మీద కొట్టాలంటూ మాట్లాడడానికి సిగ్గుండాలి. చంద్రబాబును రోడ్డుపై కొట్టాలంటున్నా నిన్ను ఎక్కడ కొట్టాలి, దేనితో కొట్టాలో కూడా చెప్పు జగన్ రెడ్డి అని ఆనం నిలదీశారు. ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. పాయింట్ ఈస్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీయం అన్నారు, చీ అన్నారు. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిని రేప్ చేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా? దొంగ కేసులను పెడతావా?
చెప్తావా? కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి. నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళే నీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి. ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు, ముగ్గురు రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పుతో కొట్టాలా లేదా? నువ్వే చెప్పని అడుగుతున్నావు. సరే, 3,452 3,452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3,452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21న విశాఖలో యోగా దినోత్సవానికి రికార్డు సృష్టించేలా నిర్వహించాలి అన్న సీఎం చంద్రబాబు. 2 కోట్ల మందికి చేరేలా కార్యక్రమం నిర్వహించాలి అని అధికారులకు ఆదేశం. మచిలీపట్నంలో ఘనంగా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.